మహాభారతం అనగానే మనకు ఎందరో యోధులు గుర్తొస్తారు, కాని అర్జునుడి కథలో 2 సంఘటనలు ఉన్నాయి. అవి అతని విధిని మొత్తం మార్చేశాయి. ఒకటి అతని బలాన్ని, పరాక్రమాన్ని పరీక్షించింది. రెండోది అతని గుణాన్ని, ధర్మాన్ని నిలబెట్టింది. ఆ 2 సంఘటనలేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. వింటానికే వింతగా ఉంది గదా. ఒకవైపు అత్యంత శక్తివంతమైన ఆయుధం, మరోవైపు ఒక ఘోరమైన శాపం. ఈ రెండూ ఒకే వీరుడి విధిని ఎలా శాసించాయి? ఒకటి అతనికి యుద్ధాన్ని గెలిపిస్తే, మరొకటి అతన్ని ప్రాణాపాయం నుంచి కాపాడింది. అదెలా సాధ్యం? చూద్దాం రండి. అసలు కథ ఎక్కడ మొదలైందంటే, పాండవులు అరణ్యవాసంలో ఉన్న సమయమది. వాళ్ల ముందు ఒక పెద్ద సవాలుంది. అదే కౌరవులతో జరగబోయే మహాసంగ్రామం. ఆ యుద్ధంలో గెలవాలంటే వాళ్లకు సాధారణ సైనిక బలం సరిపోదు. అంతకు మించిన దివ్యశక్తి అవసరమైంది. ఒక్కసారి ఆలోచించండి. కౌరవ సైన్యం ఒక సముద్రంలా ఉంది. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు ఇలాంటి మహామహులు. వాళ్లని ఓడించడం ఎలా? అప్పుడే వ్యాసమహర్షి వచ్చి ఒక మాట చెప్పారు. యుద్ధం కేవలం బలంతో గెలిచేది కాదు, దివ్యశక్తులు, దివ్యాస్త్రాలు కావాలి అని. ఈ మాట అర్జునుడి భుజాలపై ఎంత పెద్ద బాధ్యతను మోపిందో కదా. పాండవులు 5గురున్నా ఈ మహాకార్యం చేసే బాధ్యత మాత్రం ఒక్కరిమీదే పడింది. అతనే అర్జునుడు. ఎందుకంటే అతనికున్న ఏకాగ్రత, విలువిద్యా నైపుణ్యం అలాంటిది. మరి తన అన్నదమ్ముల కోసం, ధర్మం కోసం అర్జునుడు ఒంటరిగా ఒక కఠినమైన ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అయితే దివ్యాస్త్రాలు ఊరికే రావు కదా. వాటిని పొందాలంటే దేవతలను మెప్పించాలి. అందులోనూ అర్జునుడి లక్ష్యం సాక్షాత్తు శివుడి పాశుపతాస్త్రం. మరి ఆ శివుడు పెట్టే పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో ఊహించుకోండి. అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతం మీద తన తపస్సు మొదలుపెట్టాడు. అతని లక్ష్యమొక్కటే, మహాభారత యుద్ధగతినే మార్చేయగల పాశుపతాస్త్రం. దానికోసం ఎంతటి కఠోర దీక్షకైనా సిద్ధపడ్డాడన్మాట. అర్జునుడి తపస్సుకి శివుడు మెచ్చుకున్నాడు. కాని నేరుగా ప్రత్యక్షమై వరమిచ్చేస్తే కథలో మజా ఏముంటుంది? అందుకే శివుడొక నాటకం మొదలుపెట్టాడు. అర్జునుల్లో ఉన్న బలాన్ని, ఇంకాస్త ఉన్న గర్వాన్ని కూడా పరీక్షించాలనుకున్నాడు. అందుకే ఒక మామూలు గిరిజన వేటగాడి వేషంలో అర్జునుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అర్జునుడు తపస్సులో ఉండగా తిదీర్నో ఒక అడవి పంది అతని మీదకు దూసుకొచ్చింది. దాన్ని చంపడానికి అర్జునుడు బాణం వేశాడు. అదే సమయానికి ఆ వేటగాడు కూడా ఒక బాణం వేశాడు. 2 బాణాలు ఒకేసారి తగిలి పంది చనిపోయింది. ఇక చూడండి, గొడవ మొదలైంది. నేనే ముందు కొట్టాను అన్నాడు అర్జునుడు. లేదు, ఇది నా వేట అన్నాడు కిరాతుడు. చిన్నగా మొదలైన ఈ వాదన ఒక మహాయుద్ధానికి దారితీసింది. ఇక ఇద్దరి మధ్య పోరాటం మొదలైందే. మొదట బాణాలతో. అర్జునుడు ఎన్ని బాణాలు వేసినా ఆ వేటగాడు వాటన్నిటినీ మధ్యలోనే తుంచేస్తున్నాడు. తర్వాత అర్జునుడు తన దగ్గరున్న దివ్యాస్త్రాలన్నీ ప్రయోగించాడు. అయినా లాభం లేదు. ఆ వేటగాడు వాటిని కూడా తేలిగ్గా నిర్వీర్యం చేశాడు. చివరికి చేసేది లేక ఇద్దరూ ముష్టియుద్ధానికి దిగారు. అది మామూలు పోరాటం కాదు, భీకరమైన మల్లయుద్ధం. ఇక్కడ మనం ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ప్రపంచంలోనే అత్యుత్తమ విలుకాడుగా పేరు పొందిన అర్జునుడు ఒక సాదాసీదా వేటగాడి చేతిలో పూర్తిగా ఓడిపోయాడు. అలిసిపోయి కింద పడిపోయాడు. ఆ క్షణం అర్జునుడికి అర్థమైంది, తను పోరాడుతోంది ఒక సాధారణ వేటగాడితో కాదు అని. ప్రతి పరీక్ష తర్వాత ఒక ఫలితం ఉంటుంది కదా. అర్జునుడు తన అహంకారాన్ని వీడి పరాజయాన్ని అంగీకరించాడు. ఇక ఇప్పుడు తను కోరుకున్న వరం పొందే సమయం వచ్చింది. అలా ఓడిపోయి నిస్సహాయంగా ఉన్న అర్జునుణ్ణి చూసి శివుడు నవ్వుకున్నాడు. తన కిరాతుడి వేషం తొలగించి నిజస్వరూపంలో దర్శనమిచ్చాడు. అర్జునా, నీ పరాక్రమానికి నేను మెచ్చాను. నేనే శివుడిని అని చెప్పాడు. అంటే ఓటమిలో కూడా అర్జునుడి వీరత్వాన్ని శివుడు గుర్తించాడన్మాట. అసలు ఈ పాశుపతాస్త్రమంటే ఏంటి? అది మామూలు బాణం కాదు. అది ఒక విధ్వంసం. దాన్ని ఒకసారి ప్రయోగిస్తే దాన్ని ఆపడం ఎవరివల్లా కాదు. అది మొత్తం సృష్టినే నాశనం చేయగలదు. అంతటి శక్తివంతమైన అస్త్రమది. అంతటి గొప్ప అస్త్రాన్ని ఇస్తూ శివుడు ఒక చాలా ముఖ్యమైన హెచ్చరిక చేశాడు. అర్జునా, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్యుల మీద ప్రయోగించవద్దు. అలా చేస్తే లోక వినాశనం జరుగుతుంది అని. అంటే ఇది చివరి అస్త్రం, ఒక లాస్ట్ రిజార్ట్ అన్మాట. భూలోకంలో పరీక్ష అయిపోయింది. ఇప్పుడు అర్జునుడికి స్వర్గలోకంలో సన్మానం.
అతని ప్రయాణం ఇప్పుడు కీర్తి శిఖరాలకు చేరింది. శివుడి నుంచి పాశుపతాస్త్రం పొందిన అర్జునుడి కీర్తి స్వర్గం వరకు పాకింది. ఇక అతని తండ్రి దేవతల రాజు అయిన ఇంద్రుడు అతన్ని గౌరవంగా స్వర్గానికి ఆహ్వానించాడు. ఏకంగా తన రథాన్ని పంపించి అమరావతికి తీసుకెళ్లాడు. ఇది ఒక మనిషికి దొరికే అత్యున్నత గౌరవం. స్వర్గంలో అర్జునుడికి రాచ మర్యాదలు జరిగాయి. వరుణుడు, అగ్ని, వాయువు ఇలా దేవతలందరూ తమ తమ దివ్యాస్త్రాలను బహుమతిగా ఇచ్చారు. సాక్షాత్తు ఇంద్రుడు తన సింహాసనంలో సగభాగం ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కేవలం యుద్ధవిద్యలే కాదు, గాంధర్వ విద్యలైన సంగీతం, నృత్యం కూడా నేర్పించారు. అంతా సవ్యంగా జరుగుతోంది అనుకుంటున్న టైంలో కథలో ఒక పెద్ద ట్విస్టొచ్చింది. ఒక శాపం అర్జునుడి జీవితంలోకి ప్రవేశించింది. వినడానికి చెడుగా అనిపించిన ఆ శాపమే తరువాత ఎలా వరంగా మారిందో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. స్వర్గంలో అప్సరసలందర్లోకల్లా అందగత్తె ఊర్వశి. ఆమె అర్జునుడి పరాక్రమానికి, రూపానికి ముగ్ధురాలయింది. ఒకరోజు రాత్రి అర్జునుడి దగ్గరకొచ్చి సూటిగా తన మనసులోని మాట చెప్పేసింది, నన్ను నీ దానిగా చేసుకో అని. ఆ మాట వినగానే అర్జునుడు ఒక్క క్షణం అవాక్కయ్యాడు. కాని వెంటనే తేరుకొని ఎంతో గౌరవంగా చేతులు జోడించి, తల్లి, మీరు మా పురూరవ వంశానికి మూలపురుషురాలు, నాకు తల్లితో సమానం, మిమ్మల్ని నేను ఆ దృష్టితో చూడలేను అని చెప్పాడు. ఇది అర్జునుడి ధర్మ నిరటికి నిదర్శనం. తిరస్కరణకు గురైన ఊర్వశికి అవమానంతో ఒళ్ళు మండిపోయింది. కోపంతో ఊగిపోతూ, ఓహో, నా అందాన్ని కాదని పురుషత్వాన్ని పొగుడుకుంటున్నావా? అయితే ఆ పురుషత్వమే నీకు లేకుండా పోతుంది. 1 సంవత్సరం పాటు నువ్వు నపుంసకుడివై ఆడవాళ్ల మధ్య నాట్యం చేస్తూ బతుకుతావ్ అని ఘోరంగా శపించింది. ఇక్కడే అసలైన మలుపుంది. ఈ విషయం తెలిసిన ఇంద్రుడు కలుగుజేసుకున్నాడు. శాపాన్ని పూర్తిగా తీసేయలేకపోయినా దాన్ని అర్జునుడికి అనుకూలంగా మార్చాడు. శాపకాలాన్ని 1 సంవత్సరానికే తగ్గించాడు. అంతేకాదు, ఆ 1 సంవత్సరం ఎప్పుడు అనుభవించాలో అర్జునుడే నిర్ణయించుకోవచ్చని వరమిచ్చాడు. ఇది పాండవుల 13వ సంవత్సరం అజ్ఞాతవాసానికి ఎంతగా ఉపయోగపడిందో మనకు తెలిసిందే. బృహన్నల రూపంలో ఇది వాళ్లకొక రక్షణ కవచంలా మారింది. సో చూశారా, అర్జునుడి ఈ ప్రయాణంలో 2 కీలకమైన అంశాలు జరగాలి. 1, శివుడి పరీక్షలో నెగ్గి యుద్ధాన్ని గెలవడానికి పాశుపతాస్త్రాన్ని పొందాడు. 2, ఊర్వశీ శాపం వల్ల అజ్ఞాతవాసాన్ని సురక్షితంగా పూర్తి చేయడానికి ఒక తిరుగులేని మారువేషం దొరికింది. 1 బలానికి పరీక్షైతే ఇంకొకటి గుణానికి పరీక్ష. రెండిట్లోనూ అర్జునుడు నెగ్గాడు. మరి దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఒక వీరుడి ప్రయాణంలో ఒక్కోసారి ఎదురయ్యే కష్టాలు, శాపాలు కూడా చివరికి వరాలుగా మారతాయా? జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలు వెనక ఒక ప్రయోజనం దాగి ఉంటుందా? బహుశా కొన్నిసార్లు పరాజయాలే విజయానికి పునాదులు వేస్తాయేమో. ఆలోచించండి.